బహుముఖ ప్రజ్ఞాశ శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు ప్రసార తరంగి 3వ భాగం 4/4/24. ఇవాళ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి తుఫాన్ కథతో భారతదేశ కథానికని విశ్వ రంగం మీద నిలబెట్టినటువంటి పాలగుమ్మి పద్మరాజు గారి వ్యాసం శ్రోత రచయిత మెచ్చే నాటకం. చాలా కాలం క్రితం, అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో రాబోతోందో, నేను రాసిన నాటకం ఒకటి మద్రాసు కేంద్రం వారు ప్రసారం చేశారు. చాలా బాగా రాశాను అనుకున్నా. ప్రసార సమయానికి అన్ని పనులు మానుకొని, అంటే ఆ రోజుల్లో రాత్రి 10 వరకు క్లబ్కు పోయి పేకాడడం అలవాటు. కొందరు మిత్రుల్ని పిలిచి వాళ్ళకి టీ కూడా సప్లై చేసి వాళ్ళతో పాటు నేడు కూడా రేడియో ముందు కూర్చున్నా. నా ప్రతిభకి నా మిత్రులందరూ ముగ్ధులవ్వాలని నా ఆశ. ప్రసారం ప్రారంభమైంది. ఎత్తుగడ బాగుంది, గొంతులు మంచివి, ఉచ్చారణ బాగుంది. ఒక్క పాత్రధారి మాత్రం అనవసరంగా గొంతు చించుకుంటున్నా. అయినా పర్వాలేదు. అసలు ఘట్టం వచ్చి రాత్రి ప్రశాంత సమయం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ పిస్టల్ పేల. నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నా. పిస్టల్ పేలాల్సినప్పుడు ఏదో తుస్సుమన్న శబ్దం వచ్చి ఆ తరువాత నాటకం నీరు కారిపోయి. పాత్రధారుడు బాగానే చదువుతున్నారు, కానీ నాకు నా మిత్రులకు ఆ నాటకం పట్టు సడలినట్లుగా అనిపించింది. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, రచయితకి శ్రోతకి మధ్య మరొక ముఖ్యమైన అవధి, బౌండరీ ఉంది. అది ప్రసారం. రచయిత ఒక పాత్రని ఊహించుకొని రాస్తారు. ఆ పాత్ర గొంతు గంభీరమై ఎంత ఆవేశం వచ్చినా గొంతు పెంచదు. నాటకం పతాక సన్నివేశంలో ఒక్కసారి గొంతెత్తారు, అప్పుడు అందరూ అదిరిపోవాలి. ప్రసారం దగ్గరకి వచ్చేసరికి ఆ పాత్రకు ఏ కీచు గొంతువాడు దొరుకుతాడు. నాటకం రక్తి కట్. మంచి ప్రసారానికి శ్రోతలను మెప్పించే ప్రసారానికి రచయిత శక్తి సామర్థ్య ఎంత ముఖ్యమో, ప్రసారం చేసే వారి సామర్థ్యం చాకచక్యం అంత. ఒక్కొక్కప్పుడు రచన పేలవంగా ఉన్న ప్రసారంలో చాకచక్యం ద్వారా శ్రోతలను మెప్పించవచ్చు. రచనలో పటుత్వం ఉంటే దాన్ని మరింత అందంగా ప్రసారం చేయవచ్చు. రచయితకి శ్రోతకి మధ్య వంతెన వంటిది ప్రసారం. అది సవ్యంగా లేకపోతే రచయిత ఉద్దేశించింది శ్రోత మనస్సుకు ప్రసారకుల చాకచక్యం ద్వారా రచనను మించిన అనుభూతి శ్రోతల్లో కలగ చెయ్యటానికి అవకాశం బాగా ఉంది. చిలకమర్తి వారి గణపతిని గురించి ఈ తరం యువతీ యువకులకు ఇంచుమించు తెలియదు. ఇది సీరియల్గా రేడియోలో నాటక రూపంగా ప్రసారమైన తర్వాత వేలాది శ్రోతలకు ఆ నవల మీద ఆసక్తి కలిగి చిలకమర్తి వారి హాస్యానికి వన్నె తెచ్చింది రేడియో ప్రసారం. మనకు వినిపించేదాన్ని బట్టే శ్రోత ఒక నాటకం మంచి చెడ్డలు బేరీ చేసుకుంటారు. ఆ వినిపించేది ఒక్క సంభాషణే కాదు, ఎఫెక్టు సౌండ్స్ కూడా ఉంటాయి, నేపథ్య సంగీతం ఉంటుంది. అన్నీ కలిసి సన్నివేశంలో ఉన్న రసాన్ని పోషించారు. ప్రేయసి ప్రియులు విడిపోయారు, కలుసుకోవటానికి వీలేనంత దూరంగా వెళ్ళిపోయారు. రచయిత అప్పుడు చెట్టు వచ్చాయి, ఆకాశం జాలిగా కన్నీరు కార్చింది అని వ్రాస్తే ప్రసారకులు ఏం చేస్తారు? ఆ మూడిని శ్రోతలకు అందించే సాధనం కూడా రేడియో నాటకకర్త సూచించాలి లేదా వాచ్యం చేయి. ఈ రహస్యం పూర్తిగా అవగాహన చేసుకొని గొప్ప లిరికల్ ప్లేస్ రాసిన మహనీయుడు కృష్ణశాస్త్రి గారు దేవులపల్లి. శర్మిష్ఠ అన్న నాటకం రేడియో నాటకంగా దేవయాని మనోవేదన ఒక గేయం ద్వారా వ్యక్తపరిచాడు. ఏ సరేడు ఇటుల మ్రోగు ఈ ఈదర గాలి పిలు అని ఆమె చేత పాడి. నాటక రచయిత దేవయానిని ఈదరగాలి పిలిచింది అని రాస్తే ప్రసారకులు చెయ్యగలిగిందేం లేదు. ప్రసార సాధనాల ద్వారా స్పష్టంగా చెప్పటానికి వీల్లేంది రచయిత వాచ్యం చేసి తీరా.
రేడియో నాటికలు. అప్పుడు కానీ శ్రోత మనసుకు ఉత్తేజింది ఎక్కదు. రచయితకి శ్రోతకి మధ్య అనుబంధం, సహానుభూతి కల్పించేది పని ఒక్కటి, రేడియో నాటికలు. అందువల్ల ప్రస్తుతం రేడియో వాళ్ళకి అందుబాటులో ఉన్న లిమిటేషన్స్, హద్దుపద్దులు రచయితకు స్పష్టంగా ముందు తెలియాలి. ప్రతి రచయిత ఒక శ్రోత కూడా. అతను ఏది వ్రాసినా తనలో ఉన్న శ్రోతని ఉద్దేశించే రాస్తాడుగా. అతనితో సమాన ధర్మం గల శ్రోతలు ఉంటారని, తన రచన విని వాళ్ళు మెచ్చుకుంటారని ఆశిస్తారు. ఎంత ఎక్కువ మంది శ్రోతల్ని మెప్పించగలిగితే అతను అంత సమర్థుడైన నాటక రచయితగా రేడియో వాళ్ళు అంచనా వేయటం సహజం. ఎందుకంటే రేడియో సామాన్య జనం కోసం. అయితే అన్నిటి విషయంలో ఈ అంచనా వర్తించదు. ఉదాహరణకి కృష్ణశాస్త్రి గారి రేడియో నాటికలు, అవి విని ఆనందించిన వాళ్ళు కొద్దిమందే, కానీ అవి శాశ్వతంగా నవ్య సాహిత్యంలో ప్రముఖ స్థానం వహించారు. విన్నవాళ్ళు కొద్దిమంది అయినా ఎన్నాళ్ళకి మరిచిపోలేని రచనలు అని కొన్ని రచనలు ఎంతోమంది విని ఆనందించరు. మర్నాడి మరిచిపోయేవి ఉంటాయి. ఇటువంటివి ఎక్కువ కావాలని రేడియో వారు కోరటం సహజం. కానీ కృష్ణశాస్త్రి గారి చేత అంత గొప్ప నాటికలు వ్రాయించిన ఘనత రేడియో. తెలుగు సాహిత్య వికాసానికి దోహదం చేసిన ఘనత రేడియో. ఇక రేడియో నాటికల్లో ఎలాంటి భాష వాడాలి, ఎలాంటి ఇతివృత్తాలు తీసుకోవాలి. రేడియో సామాన్య జనుల కోసం కనుక రేడియో నాటికల్లో వాళ్లకు అందని భాష ఉండకూడదు అనే వాదం ఒకటి. అది చాలా వరకు నిజమే. కానీ మయసభలో అవమానం పొందాక దుర్యోధనుడు తన బాధ వ్యక్తపరుచుకునే స్వాగతం ఒకటి బాగా ప్రజాదరణ పొంది, అది రేడియోలో కూడా విన్నట్టుకుంది. ఆ సమాసాలు కొద్దో గొప్ప చదువుకున్న నాకే అర్థం కాదు, ఇక సామాన్య జనానికి ఏమర్థమవుతాయని. అయితే చాలా బరువుగా లోతుగా దుర్యోధనుడి మనోవ్యధ ఆ స్వాగతం వింటుంటే ప్రతి శ్రోత మనస్సుకి ఎక్కుతుంది. ఒక్క వాక్యం పూర్తిగా అర్థం కాకపోయేది. పాత్ర మాట్లాడే భాష, దాని తీరు, సందర్భం అన్నీ కలిసి ఆ సన్నివేశంలోని ప్రధాన రసాన్ని శ్రోతకు అందించాలే కానీ శ్రోతకు తెలిసిన మాటల్లోనే అది చెప్పాలన్న నియమం అక్కర్లేదనుకుంటా అన్నాడు పద్మరాజు గారు. షేక్స్పియర్ కొన్ని సందర్భాల్లో అది వరకు ఆంగ్ల భాషలో లేని పదాలు కొన్ని కేవలం శబ్ద గాంభీర్యం కోసం సృష్టించాడని అంటారు. అయితే భాషా భేషజం వెలగబెట్టి శ్రోతకు ఏ అనుభూతి అందించలేకపోతే ఆ ప్రయత్నం వృధా. అలాగని బొత్తిగా పేలవమైన విషయాన్ని అతడికి తెలిసిన మాటల్లో చెప్పడం కూడా వృధా. ఇక ఇతివృత్తం. కొన్ని కేవలం హాస్య నాటికలు ఉంటాయి. ఇతివృత్తం అంత ప్రస్ఫుటంగా ఉండదు. అప్పటికప్పుడు శ్రోతలను గిరిగింతలు పెట్టి నవ్వించటమే వాటి లక్ష్యం. వాటిలో శ్రోతకి రచయితకి మధ్య అంతరం అట్టేగా ఎక్కువ ఉండదు. కొన్ని హాస్య సన్నివేశాల ద్వారా శ్రోతని తనతో చివరిదాకా తీసుకుపోగలుగుతాడు రచయిత. ఇవాళ యూట్యూబ్లో ప్రసారమవుతున్న వాటిల్లో చంద్రగిరి సుబ్బు ఎపిసోడ్లు, అలాగే ప్రసాద్ బెహ్రా ఎపిసోడ్లు అద్భుతాలు. ఒక రకంగా చెప్పాలంటే మనకి అమృతం తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకునేటువంటి ఎపిసోడ్లు ఇవన్నీ కూడా. ఏం తీసినా జీవిస్తారు అందులో ఉండేటువంటి నటులు. కొన్ని ఇతివృత్తాలు ఒక సిద్ధాంతానికి అనుబంధించి ఉంటాయి. ఆ సిద్ధాంతాల మీద రచయితకు అమితమైన తాత్పర్యం ఉంటుంది. అది శ్రోతకు మనస్సు ఎక్కించి శ్రోతన మనసులో ఎక్కించి అతని చేత ఒప్పించాలనే తపన. వాళ్ళని కమిటెడ్ రైటర్స్ అంటాము. వాళ్ళ కమిటెడ్ కేవలం మార్క్సిస్ట్ సిద్ధాంతాలకే పరిమితం కానక్కర్లా. కొందరు రచయితలకు సనాతన ధర్మం మీద భక్తి తాత్పర్యాలు ఉండొచ్చు. అది ఉద్ధరించాలన్న తపన వాళ్ళకు ఉండదు.
కొందరికి దైవభక్తి ప్రధాన ఉద్వేగం కాదు, కొందరికి కొన్ని సామాజిక సిద్ధాంతాల మీద నమ్మకం ఉండదు. ఈ కమిటెడ్ రైటర్స్లో కూడా ఎందరో గొప్పవాళ్ళు గొప్ప రచనలు చేశారు. వాటిలో అనుక్షణం తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ప్రయత్నం కూడా వాడు చేస్తారు. ఇటువంటి రచయితల నాటకాలు రేడియోలో వింటుంటే అందరికీ ఒకే రకమైన అనుభూతి కలగటం అసంభవం. ఉదాహరణకు దైవభక్తి ఒక్కటే అన్న మానవ సమస్యలకు పరిష్కారం అన్న ఇతివృత్తంపై నాటకం రాస్తే అది అందరికీ నచ్చకపోదు. శ్రోతలలో కొందరు నాస్తికులు ఉండొచ్చు. అయితే రచయిత గొప్పవాడైతే అతని సిద్ధాంతం ఏదైనా అతని పాత్రలలోని మానవత, సన్నివేశాలలో గాంభీర్యం ఎటువంటి శ్రోతనైనా ఆకర్షిస్తుంది. టాల్స్టాయ్ నవలలు చదువుతుంటే అతని సిద్ధాంతాలు గుర్తుకురావు. వాటిలోని విభిన్న పాత్రలే మనస్సులో నిలిచిపోయి. భారతం చదివితే మనసులో కలిగే ఆ పాత్రలు మూర్తులే కానీ వ్యాసుడు నిర్వచించిన ధర్మ సందేహాలు కాదు. వీరు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా పాత్రలను మలచడానికి, తద్వారా తమ సిద్ధాంతాలు రుజువు చేయటానికి పూనుకోరు. అయితే గత 20 సంవత్సరాలుగా తెలుగు రంగస్థలం మీద రేడియోలో వస్తున్న నాటకాలలో ఎక్కువ భాగం కొన్ని సిద్ధాంతాలు రుజువు చేయటానికే రాయబడి. వాటిలో ప్రతి ధనవంతుడు, ప్రతి భూస్వామి ఒక రాక్షసు. సామాన్య ప్రజల్ని పీడించి వాళ్ళ రక్తం తాగుతారు. మొదటి రోజుల్లో సామాన్యులకు ఈ రకం నాటికలు బాగానే ఉంది. జనాభాలో ఎక్కువ మంది లేని వాళ్లే కనుక అటువంటివి వాళ్ళకి నచ్చడం సహజమే. ఎవరి మీదో కసి తీర్చుకున్నట్టుండేది శ్రోతలు. అయితే వందల కొద్దీ అటువంటి నాటికలే రావటం వల్ల పాత్రలో వైవిధ్యం ఉండకుండా పోయి. ఒక ఫ్యాక్టరీ యజమాని, ఒక దొంగ వ్యాపారస్తుడు, ఒక రాజకీయవేత్త అందరూ ఒకే రంగులో ఒకే మూసలో కనిపిస్తారు. వాళ్ళు మాట్లాడే తీరు, వ్యవహరించే పద్ధతి ఒకటి. అంచేత రాను రాను ఇంకా ఎన్నని వింటాం ఇటువంటి నాటకాలు అనిపిస్తుంది శ్రోతను తనతో పాటు చివరిదాకా పట్టుకుపోయి తన దృక్కోణం నుంచి లోకాన్ని అతనికి చూపించి మానవ జీవితాన్ని మరో రంగులో చిత్రించగల రచయిత నిజంగా గొప్ప. ఆ రచయితకు కొన్ని సామాజిక సిద్ధాంతాల మీద నమ్మకం ఉండవచ్చు. రచనా ధోరణిలో హాస్య వ్యంగ్య పద్ధతి అవలంబించి మానవ జీవితాన్ని చిత్రించడం చాలా. ఎవరో బెర్నార్డ్ షా వంటి నాటకకర్తలు కొద్ది మందే ఉంటారు. హాస్య వ్యంగ్య పద్ధతిలో ఒక ఆకర్షణ, సంభాషణ చమత్కారం, విభిన్న వ్యక్తుల మధ్య విచిత్ర సన్నివేశాలు శ్రోత మనసును వెంటనే ఆకట్టుకొని తరువాత వచ్చి కథలో పెద్ద ఒడిదుడుకులు, బీభత్సం లేకపోయినా ఎత్తుగడలోనే ఒక ఆశ్చర్యం కలిగించడం ఆ రకం రచనలో ఉంటుంది. సెయింట్ జోన్ అనే నాటకం ఆంగ్ల సైనికాధికారి కోడిగుడ్డు కోసం చేసే హంగామాతో ప్రారంభించాడు షా. ఏదో రేడియో నాటిక గుర్తులేదు. ఒక పాత్ర ఇంత దారుణం చేస్తాడా అంటూ ఆవేశపడటంతో ప్రారంభం. చింతా చేసి ఆ రెండో పాత్ర తనతో చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయాడు. జరిగిందంతే. అయితే అలా ప్రారంభించడం వల్ల శ్రోతకు తర్వాత ఏం జరుగుతుందో వినాలన్న కుతూహలం కలిగి హాస్య వ్యంగ్య ధోరణిలో జీవితంలోని అసందర్భాలు, మనుష్యుల స్వభావాల మధ్య వచ్చే ఘర్షణలు సరదాగా నవ్వుకుంటూ రచయిత చెప్పడానికి, శ్రోత వినటానికి అవకాశం ఏర్పడుతుంది. జీవితం లోతుపాతులు అవగాహన చేసుకోవటానికి అవకాశం కలుగు. అయితే చేదు నిజానికి పంచదార పూసి చూపించడం కష్టమైన పని. ఈ సామర్థ్యం ఉన్న రచయితలు ఏ కొద్ది మందో వాళ్ళు ఎలాంటి శ్రోతనైనా తమతో చివరిదాకా లక్కుపోగలరు. వాళ్ళకి వినోదంతో పాటు మానసిక వికాసం కూడా కలిగించగలరు. అనుభూతికి వైశాల్యం కల్పిస్తారు. రేడియో నాటిక చేయాల్సింది అదే, అనుభూతికి వైశాల్యం కలిపి. సినిమా తర్వాత రేడియో చాలా శక్తివంతమైన సాధనం.
ముఖ్యంగా భావాలు ప్రచారం చేయటానికి రేడియోకి సంబంధించినంత వరకు ప్రసంగాల కన్నా నాటికలు ఎక్కువ శ్రోతల ఆదరం పొందటానికి అవకాశం. ఆ సాధనాన్ని రచయితలు, రేడియో కార్యక్రమ నిర్వాహకులు ఎంత సమర్థంగా ఉపయోగించుకోగలిగితే సమాజానికి అంత మంచి. తర్వాత వ్యాసం ప్రయోగాత్మక నాటక చాట్ల శ్రీరాములు. నాటకం తరతరాలుగా ప్రచార సాధనంగా సమాజానికి ఉపయోగం. అయితే నాటకం కేవలం ప్రచారం కోసం ఒక ఆయుధంగా మాత్రమే వాడుకోవలసినంత సంకుచిత సాధనం మాత్రం కాదు. నాటక రంగం అతి ప్రతిభావంతమైన సాధనం. అది గమనించని కొందరు నాటక రచయితలు చాలా అవివేకమైన రచనలు చేస్తారు. నాటకం అనేది రచనగా, ప్రయోగం కేవలం ఏదో విజ్ఞానవంతుల కోసం అని భావించటం అవివేకం. విభిన్న రుచులు గల జనులందరినీ ఏకభద్ర సమారాధన చేసేది నాటకం అన్నాడు మహాకవి కాళిదాస్. మళ్ళా విభిన్న రుచులు గల జనులందరినీ ఏకపత్ర సమారాధన ఒకే గొడు కింద చేసేది నాటకం. నాటకం ద్వారా సామాజిక న్యాయం సాధించారు. అయితే సామాన్య ప్రజల్లో అంటే వర్కింగ్ క్లాసులో ప్రతివాడు ఉన్నతుడు కాదు. భూస్వాములు, జమీందారులు అంతా క్రూరులు కాదు. వేశ్యలందరూ నిరుపేదలై కేవలం పొట్ట గడవటం కోసం వేశ్య వృత్తిలో దిగిన అసహాయులు కాదు. ఈ సత్యాన్ని విస్మరించి నాటక రచన చేసినంత కాలం అది సత్య దూరమే అవుతుంది. అప్పుడు ప్రదర్శకుడికి, ప్రేక్షకుడికి కావలసిన సంవాదం రూపిస్తుంది. నాటకం ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రేక్షకుడు తనతో ఐడెంటిఫై చేసుకోలేనప్పుడు ఆ ప్రయోగం అసాధారణ సాధించలేకపో. నాటకానికి మూలం ఏమిటని అడిగితే క్రతువు అని చెప్తారు. అంటే క్రతువు అనేది ప్రజలు, కమ్యూనిటీ అంతా పాల్గొనే థియేటర్ అనుకుంది. క్రతువు ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించేట్టు చేపట్టే కార్యభారం. అయితే క్రతువు అనేది ఒక వినోదం కూడా. ఒక క్రతువు ద్వారా జనబాహుళ్యం వినోదించడం, దాన్ని పండగగా భావించడం జరుగుతుంది. నాటకం క్రతువైనప్పుడు, ఈ క్రతువు ద్వారా ఒక ప్రయోజనాన్ని సాధించాలనుకున్నప్పుడు నాటక రంగం చేసే ప్రయోగం కూడా ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. ప్రజల నమ్మకాలలో మార్పులు తేగలిగింది, ఆలోచనలకు పదును పెట్టగలిగింది ప్రయోగాత్మక నాటకం అవుతుంది. ప్రయోగాత్మక నాటకం అంటే రచన పరంగా, శిల్పపరంగా, శైలిగా ప్రయోగాత్మక ధోరణి ఉండాలి. ఉదాహరణలుగా రచనలోని ప్రయోగాత్మక ధోరణి ఉన్న ఎన్ఆర్ నంది గారి మరో మొహంజదారు, కుందుర్తి ఆంజనేయులు గారి కవితా నాటకం ఆశ, శ్రీశ్రీ గారి విదూషకుడి ఆత్మహత్య, ఎండమూరి వీరేంద్రనాథ్ రుద్రవీణ చెప్పుకోవచ్చు. రంగస్థల నాటకం క్యాప్టివ్ ఆడియన్స్ కోసం, రేడియో నాటకం అలాగా. ఒక కోణం నుండి ఆలోచిస్తే రేడియో నాటకం చాలా క్లిష్టమైన ప్రక్రియ. రేడియో ఆన్ చేసిన మొదటి కొద్ది నిమిషాలు శ్రోతలోని ఉత్సుకతను రేకెత్తించకపోతే ఆఫ్ చేయటానికి చేతిలో స్విచ్ రెడీగానే ఉంటుంది. రంగస్థల నాటకం ప్రధానంగా కళ్ళతో చూడాల్సి. ప్రేక్షక ఆదరణతో కూర్చున్న ఒక ప్రేక్షకుడు కళ్ళు మూసుకొని ఆ నాటకం చూద్దాం, అర్థమవుతుందో లేదో అని ప్రయోగం చేసినప్పుడు అతనికి నాటకం అర్థమైతే అది దృశ్య నాటకం కాదు. అంత మాత్రం చేత దాని శ్రవ్య నాటకం అనటానికి వీళ్ళే. కొన్ని దృశ్య నాటకాలు రేడియో నాటకాలుగా ప్రసారం చేసినప్పుడు అవి శ్రోతలను చేరలేకపోవడం కారణం అవి దృశ్య ప్రధానంగా రాయబడ్డాయి. ఉదాహరణకి ఎన్ఆర్ నంది గారి మరో మొహంజదారు, గొల్లపూడి మారుతీరావు కళ్ళు, ఎండమూరి డ్యామిట్ కథ అడ్డం తిరిగి దృశ్య నాటక.
రేడియో శ్రోతల్ని ఇబ్బంది పెట్టే నాటకం. రేడియో నాటకంలో వ్యవధి తక్కువ కారణంగా పాత్ర విశ్లేషణ కష్టసాధ్యం. రేడియో నాటకంలో పాత్ర మనస్తత్వ చిత్రీకరణలో గల లోతుల్ని చూపటం కష్టం. కనుక రేడియో నాటకంలో ఫ్లాట్ ప్రాముఖ్యాన్ని సంతరించుట. రేడియో నాటకంలో ఎక్కువ పాత్రలు ఉంటే శ్రోతకి వివిధ పాత్రలో ఉన్న వ్యక్తుల్ని గుర్తించడంలో ఇబ్బంది కలుగు. కాబట్టి రేడియో నాటకంలోని ప్రతి సన్నివేశంలో కూడా వీలైనన్ని తక్కువ పాత్రల్ని వ్యవహరింప చేయడం ప్రయోక్తకి తప్పనిసరి. రేడియోలో సంభాషణ ద్వారా ఒక సన్నివేశ గమనం, ఒక పాత్ర మానసిక స్థితి చెప్పడం. రేడియోలో ప్రతి సంభాషణ ద్వారా, ధ్వని అంటే సౌండ్ ఎఫెక్ట్ ద్వారా, సంగీతం ద్వారా లేదా నిశ్శబ్దం ద్వారా సూచించటం కలగ. సంభాషణ తర్వాత రేడియో నాటకంలో కమ్యూనికేషన్కి ఉపయోగించే సాధనాలు శబ్దం, సంగీతం. శ్రోతలు చూడలే దృశ్యాన్ని రచయిత చాలా తెలివిగా పాత్రల సంభాషణల ద్వారా, శబ్దం ద్వారా, సంగీతం ద్వారా సూచించగలగాలి. ఈ ఇబ్బందిని దాటడానికి రేడియోలో వ్యాఖ్యాతని ఒక పాత్రగా ఉపయోగించడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఒక దృశ్యం ద్వారా ప్రేక్షకుడికి కలిగే అనుభూతిని, వాతావరణ నిర్దేశాన్ని కేవలం శబ్ద ప్రధానంగా ఇవ్వగలిగిన వాడు రేడియో నాటకం ఇవ్వగలిగిన నాడు రేడియో నాటకం ప్రజాదరణ పొందుతుంది. బాదల్ సర్కార్ తన మారుతున్న నాటక రంగ భాష అనే వ్యాసంలో గ్రామీణ పట్టణవాస జీవితాలను ఉన్న ద్వైవీభావాన్ని గురించి చర్చించారు. ఈ ద్వైవిధ్యం కేవలం ఆర్థిక స్థాయిలో ఉన్న భేదాలకు, విద్యా విధానంలో ఉన్న తేడాలకే పరిమితం కాక ఆర్థిక స్థాయిగా సాంస్కృతిక వికాసంలో ఎంతో భేదం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నారు. ఈ ద్వైవిధ్యానికి కారణం మన దేశం కొంతకాలం విదేశీయ పాలనలో ప్రభావంలో ఉండదు. పాశ్చాత్య దేశపు ఆర్థిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే మన నగరాల అభివృద్ధి జరిగింది. గ్రామ ప్రాంతాలని వాళ్ళు స్వప్రయోజనం కోసం వాడుతున్నారు. పాశ్చాత్య నాటక రీతులు మన ఆధునిక నగరాలలోకి దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రవేశించింది. పట్టణాలలో పాశ్చాత్య సంస్కృతికి ప్రతిబింబంగా ఉంది. ఆ కారణంగా పట్టణవాసులు మన సంప్రదాయాన్ని, దేశీయమైన స్వచ్ఛ సంస్కృతికి, మన జానపద కళలకి దూరమైపోయి. అలా నాటక రంగం మన నగరాలలో పాశ్చాత్య నాటక రంగానికి దగ్గరై మన జాతి సంస్కృతిని ప్రతిబింబించగల అనేక కళారూపాన్ని విస్మరించి ఆ జానపద కళారూపాన్ని సంస్కరించి వాటిని సామాజిక ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని రాయబడిన నాటకాల్లోని సునిశితంగా మలచిన నాడు మనం ప్రజాదరణ సాధించగల ప్రయోగాత్మక నాటకాలు, పరికారాల పాటు మనగల నాటకాలు ప్రదర్శించగలుగుతాం. దేశంలో ద్రవ్యోల్బణం ఉంది, దరిద్రం ఉంది. మనిషిని కబళించడానికి ప్రయత్నిస్తున్నారు. చీకటి బజారు ఉంది, అక్రమంగా భూముల సేకరణ ఉంది. ఒక దేశం మరో దేశంపై దురాక్రమణ చేస్తుంది. అలా చెప్పుకుపోతే మంచి నాటకానికి కావలసిన భూమికలు అనేకం. అయితే కథనలో నాటకీయీకరణలు కొత్తదనం కావాలి. పాక్షిక దృక్పథం పనికిరాదు. కళాత్మకంగా చెప్పగలగాలి, సంప్రదాయాన్ని జోడించగలగాలి. అప్పుడే అది ప్రజాదరణ పొందు. ఇవాటి చివరి వ్యాసం సంగీత నాటకాలు డాక్టర్ బాలాంతరపు రజనీకాంతరావు. 40 ఏళ్ల క్రితం ఒక అభిప్రాయం బాగా వ్యాప్తిలో ఉండే. కర్ణాటక సంగీత స్వర వలయంలో మన పాటలలోని రసభావం చాలా తక్కువగా ప్రదర్శింపబడుతోంది అని.
అంతకంటే రసస్ఫూర్తికి అవకాశం ఈ సంగీత విధానంలో లేదని కొందరు పెద్దల విద్వత్తును మాత్రమే దృష్టిలో ఉంచుకొని పాడే కర్ణాటక సంగీత సభల విద్వాంసుల పద్ధతి వల్ల ఈ 50-60 ఏళ్లుగా వస్తున్న వాళ్ళకి ఏర్పడిన అభిప్రాయం అది. ఈ అభిప్రాయం సరైన అభిప్రాయం కాదంటున్నారు. రేడియోలో బెంగాలీ సంగీతం ఆధారంగా తెలుగు నాటకాలు వచ్చిన 1940-42 ప్రాంతాల్లో కర్ణాటక సంగీతంలో సహితం మంచి శిల్పంతో సంగీత నాటకాలలోని గేయాలకు వరుసలు కూర్చవచ్చని నిరూపితమయ్యి మందారి రాగంలో నడిమింత తోడ రవిమండు టెండగా చే వడగాలుడు సుడి తిరిగి హోరుమని వీచు అనే గేయం గ్రీష్మం ఎలా మొదలైందో చెబుతాం. సంప్రదాయకంగా ఉండే పల్లవి అనుపల్లవులు లేకపోయినా ప్రతి మధ్యమ రాగ సంపుటలు నిష్ఠుర భేదభావాలు సలమ గ్లాని ఇవన్నీ కనపడు. సంగీత రూపకం రాయటానికి కొన్ని లక్షణాలు రచయితకి ఉండాలి. శాంగ్యదేవుడు వాగ్గేయకారుడికి కావలసిన లక్షణాలు చెప్పు. రచయితకు ఈ లక్షణాలు లేకపోతే అతని రచనలో ఏదో లోపం కలిగి. ఆ లక్షణాలు పదాంతర విదగ్ధత, సుభగ గేయత, మార్గదేశీ విచక్షణత మొదలై. అంటే మాటకి ఎన్ని రకాల మాటలు వాడచ్చు, ఎన్ని రకాలుగా గేయాల్ని రాయొచ్చు, సందర్భానికి ఏ ఛందస్సులో గేయం పనికి వస్తుందో వాగ్గేయకారుడికి తెలిసి ఉండాలి. అలా సంగీత నాటక రచయిత వాగ్గేయకారుడై ఉండాలి. సంగీతంలో సాహిత్యంలో తానే రచన చేయగల శక్తి కలిగి ఉండాలి. ఏ గేయం ఏ ఇతివృత్తాన్ని ఏ విధంగా చెప్పడానికి సరిపోతుంది, ఏ ఛందం సరిపోతుందో, ఏ రాగం సరిపోతుందో అవన్నీ తెలుసుకొని ఉండాలి. ఒక సంఘటన నుండి మరొక సంఘటనకి వెళ్ళేటప్పుడు ఒక ఛందం నుండి మరొక ఛందం ఎలా మార్చుకోవాలో తెలియదు. అలాగే రాగాంతరం ఒక రాగం నుండి మరొక రాగానికి ఎలా మార్చుకుంటే ఆ సందర్భం సముచితంగా ప్రదర్శితమవుతుందో తెలియదు. ఒక సందర్భాన్ని గేయ రూపంగా రూపకీకరిస్తున్న ఆ సంఘటన నిరూపణకి ఎన్ని పాత్రలు కావాలి, 1, 2, ఎన్ని పాత్రలు, మంద, గుంప, ఇవన్నీ ఎంచుకోగలిగారు. గుంపైతే బృంద సంగీత ప్రయోగాలు అవసరం కనుక తన ప్రాంతానికి చెందిన జానపద గేయ రీతులు అన్నిటిలో అతనికి పరిచయం ఉండాలి. అయితే వాగ్గేయకారులే సంగీత నాటకాలు రచించటం నిరంతరం సాధ్యం కాదు. చక్కగా పాట రాసేవాళ్ళు, చక్కగా సంగీతం సమకూర్చేవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని సంగీత నాటికలు సిద్ధం చెయ్యచ్చు. లేదా వీరిద్దరినీ సమపాళ్లలో నిర్వహించగల సమర్థుడైన దర్శకుడి ఆధ్వర్యం మంచి సంగీత నాటకాలు వస్తాయి. ఈ సమగ్ర నిర్వాహకుడు లేదా ప్రయుక్త అంతటినీ తన దృష్టిలో చూసి ఏ సందర్భానికి కావలసిన ఎలా సంగీతజ్ఞుడి చేత చేయించుకోవాలో కవి చేత ఎలా సహకరింపజేయాలో అర్థం చేసుకోగలరు. వాగ్గేయకారుడి బాధ్యతలో సగానికి పైగా ప్రయుక్తకి. సంగీత నాటకాలు సంగీత రచయితకి కొన్ని అవరోధాలు. రాగ స్వరూపం గురించి సాంప్రదాయకంగా వచ్చే భావాలు, రాగం యొక్క స్వరూపం కథలో సందర్భానికి తగ్గగా సరిపోయిన రూపం అవుతేనే వాడుకో. ఒక రాగం వల్ల ఈ ఫలితం ఉంటుందనే సాంప్రదాయిక విశ్వాసం కావచ్చు. ఆ విశ్వాసాన్ని మనం గతానుగతికంగా అనుకరించనక్కర్లేదు. భూపాలం పాడితే అది శ్రోతకు ఇది ఉదయకాల సంఘటన అని బోధ, లాల పాడితే అది రాత్రి సందర్భం అని బోధపడినట్లుగా ఇవి సంప్రదాయ భావం. అవి కాకుండా స్వరాల వినియోగంలో, రాగాల వినియోగంలో ఎంతవరకు స్వతంత్రించవచ్చో సంగీత రచయిత చూసుకో. అవి సర్వజన సమ్మతం కాకపోయినా
విచక్షణ కలిగిన శ్రోతలు ఒప్పుకునేలా సంగీత రచయిత వాటిని ఉపయోగించుకోవాలి. శాహన రాగాన్ని త్యాగరాజు వందనం రఘునందన గిరిపై నెలకొన్న అనే కీర్తనలలో వాడి ఉండొచ్చు. సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రధాన వాగ్గేయకారులు ఈ భక్తి రసాన్నే వాడు. మన స్త్రీల పాటలో సహన రాగాన్ని అప్పగింతల పాటలు ఉపయోగిస్తారు. ప్రతీకాత్మకంగా ఆ వరుసల్ని వయోలిన్ మీదను మరో వాద్యం పైనను అనిపిస్తే శ్రోతల కళ్ళు చెమరిస్తాయి. అది అప్పగింతల పాట అని. ఈ భావాలకు అనుగుణం కాని సందర్భాలలో ఆ రాగాలను ఉపయోగించిన నాటకాలు కూడా ఉన్నాయి. ఋతువులను వర్ణించే సంగీత నాటకాలు ఈ రాగాలను ఉపయోగిస్తే వేరే భావం కడు. బుద్ధుడి మహాప్రస్థానంలో వాడితే అప్పగింతల పాటకి దీనికి ఒక స్వారూప్యం ఉంది కనుక మనకి అటువంటి భావమే కలగదు. పాట ఉద్దేశము నెరవేరుతుంది. ఉదాహరణ, ఈ ఇరుడు చీల్చుకొని ఏ వెలుగు పిలిచను ఏగుమోయి పదుకుడా అనే పాట రాసి వినిపించాం. మనకి ముందున్న వాగ్గేయకారుల దాకా పోనక్కర్ల. గేయ రచయితలు, జానపదులు, స్త్రీల పాటలు రాసినవాడు వీరంతా ఏ సందర్భానికి ఏ పాట వాడుతారో తెలుసుకుంటే అటువంటి పూర్వ ప్రయోగాన్ని అనుసరిస్తే సంగీత నాటకం శ్రోతకు వెంటనే హత్తుకుపో ప్రయోగం యొక్క ప్రయోజనం కూడా నెరవేరుతుంది. ఒక్కొక్కసారి మంచి ప్రమాణాలు లేని సంగీత నాటకాలు కూడా శ్రోతల్ని బాగా ఆకర్షించాయి. గుణం లేకపోయినా జనం మెచ్చుకోవచ్చు. దాన్ని వివరించడానికి తప్ప ఏం సాధ్యం లేదు. విచారించడం తప్ప ఏం చేయలేదు. రంగస్థల నాటకాలలో లాగా సంగీత నాటకాలు నాటకీయత తీసుకురావటం కష్టసాధ్యం. ప్రతి పాత్రకు అవకాశం ఉండే సందర్భాలని సంగీత నాటకాలకు ఎందుకు? సంగీత నాటకం దృశ్య కావ్యంగా ఊహించి రచయిత రాయగలిగితేనే ఆ నాటకం ఎక్కువ రాణి. నా అనుభవంలో దృశ్యాన్ని కూడా ఊహిస్తూ సంగీత నాటకం రాసినప్పుడే పూర్తిగా తన్మయత్వం చెంది రాయగలిగా. కృష్ణశాస్త్రి గారి సంగీత నాటక రాయించినప్పుడు కూడా అంతే అనుభూతి పొంది. స్థలైక్యం, కాలైక్యం, భావైక్యం ఉండి సంఘటన మాలికతో ఉంటుంది నాటకం. రూపకంలో కథైక్యం లేకపోవటం వలన, కథ లేకపోవటం వలన నాటకీయత తక్కువ. కానీ రూపకంలో సమాచార సందేశం వివేచన ఉంది. నాటకంలో సంఘటన ప్రదర్శన ఉంటాయి. అలాగే సంగీత నాటకాలలో కూడా కథాపరంగా ఏకసూత్రత ఉండదు. సంగీత రూపకంలో కథా సమైక్యం లేకుండా విషయ సమైక్యం ఉండదు. విషయం గురించి వేరు అంశాన్ని మనం గ్రహించి ఒక చోట మాలికగా కూర్చి సంగీత రూపకంలో కూడా సమర్పించవచ్చు. సంగీత నాటకం ఒక విధమైన గ్రాఫులో నడుస్తుందనుకుంటే ఆ గ్రాఫులో వివేచనకు లొంగే ఒక గతి కనపడు. ఒక యూనిట్లో ప్రదర్శించే ఏ అంశానికై ఒక గతి నిర్ధారించదు. లోకం అనేసరికి సంగీతం సమకూర్చేటప్పుడు వేరు అంశాలకు ముక్కలుగా సంగీతం అమరుతుందే తప్ప పూర్తి సంగీతం తెంపు లేకుండా అద్దతం కుదరదు. శ్రోతలకు అరుచి కలిగించకుండా ఉండటం కోసం కొన్ని సంభాషిస్తున్న పాత్రలకి స్థల నిర్దేశాన్ని బట్టి తోటల్లోనూ పడవల్లోనూ ఉన్నట్టు శాబ్దిక నేపథ్యాన్ని సమకూర్చారు. కొన్ని సన్నివేశాలు సంభాషణను పాటకి పంచి రాయాల్సి ఉంది. పాత్రలు స్పష్టంగా కనపడుతూ పాడే దృశ్యాలు కొన్ని ఉన్నాయి. అలా స్పష్టంగా కనపడని పాత్రలుండే సన్నివేశాలు లయాత్మకమైన చిన్న మాటలతో న్యాయం చెయ్యగలరు. ఒకసారి లకుమాదేవి అనే నాటకాన్ని అలా చేశాం. ఇదిగో ఓహోయ్ విన్నావా ఈ మాట అన్నట్టు ఏ మాట లకుమాదేవికి ప్రియులందరూ రాజు కంటివా కారమా, రాజు కంటిలో కారమా,
అంటూ నిర్దిష్టమైన పాత్రలతో ప్రమేయం లేకుండా గుంపులుగా ప్రజలు మాట్లాడుకుంటూ వదంతులను అలా పెంచి రాజుకి ద్రోహమా అని గుసగుసలాడినట్టు అనిపించి ద్రోహమా అనే మాట దాకా వదంతుల్ని తీసుకెళ్ళి ద్రోహమా అనే పద్యం వినిపించారు రాజుగారి గొంతులు. అలా నాటకీయత గల సందర్భాన్ని ద్యోతకం చెయ్యగలిగారు. ధ్వని ప్రధానంగా తీసుకున్నంతసేపు రేడియో సంగీత నాటకం బాగా వస్తుంది. కళ్ళు మూసుకున్నా సరే శ్రోతకి కథ అంతా అర్థం కాదు. పాత్ర స్వరూపం వాచకం ద్వారా పాట ద్వారా తెలియదు. ఎక్కువ పాత్రలున్నా సరే కథాకథనం ఆ దృశ్యం ద్వారా అవగతం అవు. విప్లవం తెచ్చే ప్రయత్నం చెప్పాల్సిన దృశ్యం ఉందనుకుందాం. ఆరుగురి గొంతులతో 100 గొంతుల ప్రభావం శాబ్దిక రూపంగా కల్పించవచ్చు, వినిపించవచ్చు. రచనలో ఏ వాక్యధ్వనులు వస్తే కథనం పూర్తవుతుందో చూడటం రచయిత పని. ఆ దృశ్యాన్ని నిరూపించడం ప్రయోక్త నేర్పరితనం మీద ఆధారపడి పాత్రకి గల సంబంధం మాటల్లో పాటల్లో బోధపడుతూ ఉండాలి. స్థల నిర్దేశం, సమయ నిర్దేశం సంగీత నాటకాలలో కూడా అవసరం. ఇతివృత్తం బట్టి మొదటి దృశ్యం ఎలా ప్రారంభించాలో అనేక పద్ధతులు ఉంటాయి. వాటిలో ఏది సరైందో ఎంచుకో. ప్రణయగాథ అనుకోండి, నాయిక మోసానికి గురైందా, నాయకుడు నగర పులిమేరలు దాటి ప్రియురాలు కలుసుకోవటానికి వెళుతున్నాడు. ఇలా అనేక సందర్భాలు. ఉదాహరణకి వలపు వంతెన అనే నాటకంలో తెలికత్తెలు రాజటీవితో గుర్రమెక్కి వచ్చిన రాజకుమారుణ్ణి వర్ణిస్తారు ఒక దృశ్యం. తర్వాత దృశ్యం మూసీ నదిలో వరద నది దాటి రాకుమారుడు కదా, వరద వచ్చింది కనుక అక్కడ పురాణ పూలు నిర్మించాడు కనుక రమ్యమధుర భావలలిత కళాలతిక జాజి సుందరి అల్లుకొనియ గాఢముగా అని రాశాను. అంటే సన్నివేశం తర్వాత సన్నివేశం చక్కగా అతికేటట్టు చూసుకోవాలి. సంగీత నాటకం ఆపాత మధురమైన సాహిత్య రచన అయి ఉంటేనే రాణిస్తుంది. కానీ శబ్దాడంబర కవిత్వంతో భావభరితమై ఉండకూడదు. వినగానే వాక్యంలో ఉన్న అర్థం, సందర్భం, దృశ్యం, సంఘటన అన్ని శ్రోతకు వెంటనే బోధపడాలి. శ్రోతను పాట వినగానే కాలం సాయం సమయమా, స్థలం కోట, ఉద్యానవనమా, అంతఃపురమా, నదీ తీరమా, ఏదైనా వెంటనే బోధపడాలి. మేఘ సందేశం నాటకంలో యక్షుడు ప్రణయ ఖేలలో ఉంట. నువ్వు లేకపోతే నాకమేలా నందరమేలా అంట. కుబేరుని హెచ్చరిక గమనించకుండా ప్రణయ గీతాలు పాడుతూ నాటకాల్లో దీన్ని గండం అంట. అలాంటివి నాటకకర్తకి కూడా ఉపయోగిస్తారు. 1941లో చండీదాస్ నాటకంలో మలయమారుత రాగాన్ని ప్రణయ గీతాన్ని ఉపయోగించి అప్పటి వరకు ఆ రాగాన్ని ఎవరు అలా ఉపయోగించాల. సంగీతంలో చెప్పగల రకరకాల రంగాలుంటాయని చూపించిన నాటకం మూలస్తంభం. సంగీత రూపక నాటకంలోని రంగాలు కొన్ని గంభీరంగా ఉండదు, కొన్ని చారిత్రకం కావు, మరికొన్ని పౌరాణికం కావచ్చు. చారిత్రక పౌరాణిక రంగాలకు రాగాలను ఎన్నుకోవడం కొంత సౌకర్యం సాంప్రదాయకమైన పద్ధతుల్లో కోరుతుంది. ఈ రెంటికి భిన్నమైన నవీన నాటకాల కొంత ప్రయోగాత్మక సంగీతం కోరుతుంది. సంగీత రూపక రచన నిర్వహణలు ఎలాంటి సామగ్రి ఎలా ఉపయోగించుకోవచ్చో నా అనుభవం కొంచెం చెప్తారంటున్నా. జపాన్ బహుమతి నందిన గోదావరి రూపకం పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించి చేశారు. గోదావరి అనే నదికి నదీ తీరాల మన సంస్కృతి వెలసిందని, దానివల్ల ఆంధ్ర సంస్కృతికి వెలసిల్లందని, దానివల్ల ఆంధ్ర సంస్కృతి గురించి మంచి రూపకం తయారు చేయొచ్చని అభిప్రాయం కలిగి గోదావరి గురించి సామగ్రి తీసుకొని విశ్వనాథ వారి కిందరసాని పాట, బాపి బాప అదిగో బాపిరాజు గారి పాట, భద్రాద్రి రామదాసు అదిగో భద్రాద్రి పడవ పాట, బాపిరాజు గారిదే కోయపడుచు పాట, ఇలా అన్నీ తీసేసుకున్నాం.
గోదావరిని తలుచుకుంటే ఒళ్ళు పులకరించే పద్యాలు రాసిన శ్రీనాథుడు గుర్తుకొచ్చి భీమఖండంలోని 2-3 పద్యాలు తీసుకు గోదావరి నాసికలో బట్టి త్రయంబకం ద్వారా ప్రవహించి సముద్రంలో కలిసిందని పద్యంలో పెట్టాడు శ్రీనాథ్. సురపకంలో ఆ పద్యం చివర పెట్టాడు. మరి కథ ఎలా ప్రారంభించాలి? తారంగిణి అనే కర్ణాటక రాగము, ఆ రాగంలో నది ఎఫెక్ట్ పుట్టించవచ్చని ఉత్సాహపూర్వకమైన ఊహకని సాధారణ జనానికి ఆకర్షణీయ వాక్యాలతో మనం చెప్పదలుచుకున్న సందేశం మొదలు పెడదామని ఆరంభి పూర్తి సంగీత రూపకమైతే తరంగిణి రాగంలో పాట మొదలట. కానీ ఇది భూగోళం గురించి చెప్పే రూపకం కాబట్టి నేపథ్యంలో తరంగిణి రాగంలో కూర్చిన వాద్య సంగీత రచనలతో ప్రారంభం. పడవ మీద విహారయాత్రకు బయలుదేరే చోట పిల్లల్ని ప్రవేశపెట్టి నది ఒడ్డున ఉన్న పిల్లల్ని చూసి గోదావరి స్త్రీమూర్తిగా పైకి లేచి నదీ దేవత కనబడటం మన పూర్వ విశ్వాసాల్లో ఒకటి. అలా పిల్లలకి కుతూహలం కలిగించే సన్నివేశ కల్పనకి అవకాశం. తర్వాత గోదావరి తన కథ చెబుతుంది. రేడియోలో పాత్రని నిరూపించగల గొంతుకల్ని ప్రవేశపెడితేనే శ్రోతలు మెచ్చుకోండి. నేపథ్య సంగీతంలో వాద్యాలు ఎక్కడెక్కడ ఎంతెంత కావాలో అంతే వినియోగిస్తేనే సంగీత రూపకానికి విజయం చేకూరుతుంది. వాద్యాలు ఎక్కువ కావాల్సిన సందర్భం ఉంటే ఆ సందర్భాన్ని బట్టి వాద్యాలు ఎక్కువ పెట్టుకోవాలి. కానీ వాద్యాలు ఎక్కువగా ఉంటే బాగుంటుందనే భ్రమలో సంగీత నాటకం చేస్తే చంపేసింది. వాద్యాలు ఎక్కువ ఉపయోగించాల్సి వచ్చిన వాద్యాలకి గొంతుకలకి మనం చెప్పదలుచుకున్న సందేశానికి సమమేళనం కలదు. సందేశం ఆ ధ్వనిలో మణిగిపోకుండా సమమేళనంలో సమ్మిళితం వినపడదు. ఆ జాగ్రత్త పడితే వాద్య బృందం రాణిస్తుంది. ఇక ఇతివృత్తాన్ని రచనాత్మకంగా విస్తరించేయడం, ఆ రంగంలో పాత్రల మధ్య పంచుతున్న సంఘటనల్ని చెప్పే సంవాద గేయాలుంటాయి. కొందరు సంస్కృత కవులు పద్యంలోనే సంవాదాలు రచించినట్టుగా పాటల్లో అన్నమాచార్యులు రాసిన సంవాద గేయాల్లో నాటకీయత తీసుకురావు, కథని నడపదు. అలాగే బృందానికి ముఖ్య పాత్రలకి మధ్య కొన్ని సంవాదాలు సాగించడం ద్వారా కథనం కొనసాగించడం. సంవాదం పాటలతోనే సాగాలి కదా, అవి రుచి కుతూహలం కలిగించేవిగా ఉంది. నాటకంలో ఏ దృశ్యానికి ఆ దృశ్యం ఒక యూనిట్. ఈ దృశ్యాలు 5 యూనిట్లుగా ఉన్నాయనుకో, ఒక్కొక్క యూనిట్ ఆ విషయాన్ని అనుసరించి ఒక రాగంలో 2-3 రాగాల్లో మార్చుగా ఆ దృశ్యంలో కలిగే భావం బట్టి ఆ యూనిట్ని రసవంతంగా తయారు చేయి. దానికి ఒక సూచనా పటం గ్రాఫ్ ఉందనుకోండి, నాటకం మొత్తం మీద మరో గ్రాఫ్ ఉంటుంది. ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్కి సహజంగా సాగే మామూలు నాటకంలో కొన్ని శిఖర దృశ్యాలు రసవద్ఘట్ట, మిగతావన్నీ మైదానాలు, పీఠభూములు, లోయలు అనుకో. సంవాదాలతోటి పాటలతోటి ఉన్న సంగీత నాటకాలలో రసవంతమైన శిఖర దృశ్యాలలోనే పాట వస్తాయి. నాటకం అంతా సంగీత నాటకమైనప్పుడు కూడా హృదయోల్లాసం గల పాట వస్తుంది అక్కడ. అలాంటి వాటిని ఇటాలియన్, స్పానిష్ భాషలోని ఆ ఒపేరాలు ఆర్ట్ సాంగ్స్ అన్నారు. 17వ శతాబ్దంలోని తెలుగు యక్షగానాలు దరువులు అలాంటివే పన్నే చేశాయి. యక్షగాన ప్రదర్శనలో ఈ దరువులు రసశిఖర. ఈ దరువులు తర్వాత కాలంలో యువతలకొచ్చి నృత్యాభినయ వినియోగించే పదాలయ్యాయి. క్షేత్రయ్య పదాల లాంటి అది వేరే ప్రశంస. పూర్తిగా ఎమోషన్తో నింపేసే సంగీత నాటకం నృత్యంగా ఉండదు. నాటకంలో కొన్ని యూనిట్లలో రసస్థాయి చదునుగా మామూలుగా ఉండదు, కొన్నిట్లో పెరగాలి. ఒక్కొక్కప్పుడు మామూలు స్థాయి కంటే దిగువ కూడా పడిపోవు. ఈ పడిన స్థితి నుంచి మళ్ళీ రసస్థాయిని పెంచుకుంటూ పోవాలి. అప్పుడు మళ్ళీ ఉత్తుంగ తరంగం పైకి వెళ్ళటం ఆనందదాయకంగా.
సంగీత నాటకంలో కథను సూత్రధార వాక్యాల ద్వారా ద్విపదలలో చెబుతూ వచన వివేదకుడు వచనంలో చెప్పిన దాన్ని సంగీత నాటకంలో ద్విపదలోనూ సంగీత గీతిగాను నివేదించినప్పుడు ప్రకాశహీనంగా ఉండి లాగుతున్నట్లు అనిపింది. అందుకు అసంతృప్తి చెందక్కర్ల. నివేదకుడి వల్ల వచ్చిన మందకొడితనం నుండి ఉత్సుకత రేకెత్తించే ఉండాల్సి. అప్పుడు శ్రోత ఊహించని సంఘటన ద్వారా రక్తిని పునర్నిర్మించాలి. జీమూతవాహుని కథను అమృతవర్షిననే పేరుగల సంగీత నాటకం చేసినప్పుడు గరుత్మంతుని రాకముందు రివ్వు 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 మండుతూ దవ్వు దవ్వులా సవ్వడాయను అని ఏదో జరుగుతుందన్న ఊహను శ్రోతల్లో రేకెత్తించి అక్కడి వరకు అది కేవలం ప్రకటనతో సహా. తర్వాత వచ్చిపడెను గరుడు అయ్యో చచ్చినామయ్యో వచ్చిపడెను గరుడు అయ్యో చచ్చినామయ్యో కలరాత్రి శరోజాల ప్రాయగా నీల ఘనాఘనములు పెను ఛాయగా వచ్చిపడెను గరుడయ్య. తగిన లయ సాధ్య శబ్దాలు కూడా సమకూరిస్తే గరుత్మంతుని రాకతో పాములకెంత భయమేసిందో అంత భయం శ్రోతలకు కూడా కల్పించారు. ఆఖ్యానం వల్ల నాటకీయతని తగ్గించవు. చౌకలయని సందర్భాన్ని బట్టి ఖిన్నతను సూచించే రాగాన్ని తీసుకోవటం వల్ల అలజడి ఎక్కువగా కలిగించలేని రాగాన్ని ఉపయోగించడం వాక్యాల నిర్మాణం వల్ల కథాగమనంలో వేగం తగ్గించడం. తర్వాత మరో రకం అనుభవాల పీఠికల్లో శ్రోతలను తర్వాతి సంఘటనలను పాటలు తీసుకెళ్ళవచ్చు. అయితే శ్రోతలు పరవశించేట్టు పాడగలిగే గాయకులు, ప్రామాణికులైన శ్రోతల మనసులో ముద్ర వేయగల గాయకులైతేనే సంగీత నాటకం రాణిస్తుంది. క్షుణ్ణంగా చదువుకున్న వాళ్ళైతే రెండవ రకం గాయకులు కూడా కారవాలి. వాళ్ళకి పాటలు మామూలు వచన నాటకంలాగా ప్రాంప్టింగ్ లేకుండా జీవితంలో భాగంగా నోటికి వచ్చినట్టే రసాన్ని పూరించగలరు. గాయకుడు తన అనుభవాన్ని ధారపోస్తున్నట్టుగా అప్పుడే పాడుతారు. ఒక్కొక్కసారి ఆధునిక విషయాలను సంగీత నాటకాలు ఇతివృత్తంగా ఎన్నుకోడు. అప్పుడు గంభీరమైన విషయం ఇతివృత్తంగా ఉందా, తేలికైన విషయం ఇతివృత్తమా అని చూసుకో. మళ్ళీ తేలికైన ఇతివృత్తాలు అనేక రకాలు. హాస్య ప్రధానం, వ్యంగ్య ప్రధానమైతే సాంఘిక వర్తనలో ఉండే లోపాలను, దోషాలను ఆక్షేపిస్తూ చేసే రచనలు. సంగీతం కూడా ఆక్షేపణ సంగీతం అంటే కొంచెం హాస్యరసం పోకడలున్న సంగీతం కావాలి. వీటికి వరుసలు కట్టేటప్పుడు స్వరాలు ఏ విధంగా ప్రయోగిస్తే హాస్యద్యోతకమవుతుందో అనుభవపూర్వకంగా తెలుసు. దీనికి ఏ రాగం సరిపోతుంది అనే ప్రశ్న రాకూడదు. మన ఇతివృత్తాలు ఆధునికమైన కొద్దీ రాగాల సంఖ్యల నుండి సంగీతాన్ని స్వేచ్ఛకు తీసుకెళ్ళాలి అన్నారు బాలాంతరపు రజనీకాంత్. రేపటి ఆయనదే వాద్య బృంద సంగీత రచనలు, సంగీత విషయాలను గురించిన ప్రసంగాలు. బాలాంతరపు రజనీకాంతరావు గారి ఆ ప్రసంగ వ్యాసం రేపు తెలుసుకుందాం.